ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి టూర్లు మొదలు పెడుతున్నారు రేవంత్. ఇవాళ కేస్లాపూర్, ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. పీసీసీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తిగా దళిత గిరిజన దండోరా సభతో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే ఇంద్రవెల్లిలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. టూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగమైన 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామీల అమలును బహిరంగ సభ వేదికగా రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త మంచినీటి పథకాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్లో సీఎం టూర్, ఇంద్రవెల్లిలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మంత్రి సీతక్క. ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ టూర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యూ. శ్రవంతి, సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జిల్లాల పర్యటన ఇది మొదటి పర్యటన అని చెప్పొచ్చు. ఇవాళ ఇంద్రవెల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అయితే అందులోనే ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల టైంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి అందులో 2 గ్యారంటీలకు సంబంధించి ఆ పథకాలకు సంబంధించి ఇవాళ ఇంద్రవెల్లిలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే నిన్ననే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి నిన్ననే సెక్రటరియట్లో సమావేశం నిర్వహించారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించి ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంతమంది దానికి అర్హులు ఉండే అవకాశం ఉంటుందో, ఆ పథకానికి సంబంధించి ఎన్ని నిధులు అవసరం ఉంటాయి అనే దానిపైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేసి దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో రివ్యూ చేశారు. అయితే నిన్న సీఎంఓ నుంచి రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లు కూడా దాంట్లో ప్రకటించారు. అయితే 3 పథకాలు, అంటే ఇప్పటికే కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో 6 పథకాలని, 6 గ్యారంటీలని, అందులో ఇప్పటికే ఒక గ్యారంటీ అమలు అవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఆల్రెడీ ఇప్పటికే అది అందుబాటులోకి తీసుకొచ్చారు, అమలవుతుంది. ఇక అందులో నుంచి మిగతా 5 గ్యారంటీలు ఉన్నాయి. ఈ 5 గ్యారంటీల్లో కూడా ఇవాళ 2 పథకాలకు సంబంధించి సీఎం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇందులో 3వది కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం 3 పథకాలలో 2 పథకాలు మాత్రమే ఇవాళ అధికారికంగా ఇంద్రవెల్లి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి పథకాలు అమలు చేస్తాము, ముందుగా ఈ 2 పథకాలు ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయనేది ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. మేజర్గా ఇందులో ఏదైతే 500 సబ్సిడీకే గ్యాస్ సిలిండర్ అనేది ఒకటి, తర్వాత 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది, ఈ 2 కూడా ముందుగా ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇవాళ ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని చెప్పేసి చర్చ జరుగుతుంది. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజల నుంచి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డిమాండ్ ఉంది. చాలామంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. అవసరమైతే దీనికి సంబంధించి కూడా నిన్న దీని మీద కూడా రివ్యూ చేశారు. ప్రధానంగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ జిల్లా నుంచి ఎక్కువగా వచ్చాయి, ఎంతమంది అర్హులు ఉన్నారనే దానిపైన ఇవాళ నిన్న సాయంత్రం రివ్యూ చేశారు. ఇవాళ ఈ 3 2 పథకాలను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం అయితే ఉన్నది. శ్రావంతి.